హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ మొత్తం ఇంకా ఇక్కడ స్కూల్ ఉందా, ఆ స్తంభం కాడ కింద తగ్గులు దొరికినవి. నీళ్ళు ఎక్కడ లేవు, వాన పడింది. ఇంకా ఇక్కడ వంక పారుతుంటే క్లీన్ చేద్దామని తీసుకొచ్చినాను. ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసిన. ఇంకా ఈ స్టోన్స్ మొత్తం ఈరోజు దొరికినవే. ఇక ఇవన్నీ వేస్ట్ రాళ్ళు. ఇంకా ఇందులోనే ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. ఇంకా చిన్న 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 స్టోన్స్ ఉన్నాయి. ఇదైతే ఇంటికి తీసుకుపోదామని డిసైడ్ అయినా. ఇంకా పెద్ద పెద్ద రాళ్ళకు ఉన్నాయి స్టోన్స్, ఇంకా అవి పగలగొట్టలేము కదా. ఇదైతే చిన్నగా ఉంది, ఎత్తుకపోవడానికి ఈజీగా అవుతుందని దీన్ని తీసుకుపోదాం అనుకున్నా. ఇది ఇక్కడ పెట్టినాను. ఇంకా ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసి ఇంకా వీడియో తీద్దామని తీస్తున్నా. ఇంకా చూడండి, ఇలా ఉన్నాయి చూడండి. మీకు ఎవరికైనా ఉంది అని అనిపిస్తే కామెంట్లో పెట్టండి ఉంది అని. మా బాబుగాడు మాత్రం పెడితే నేను నమ్మనులే. వాడు ఊక లేకున్నా కూడా ఉంది అని పెడతాడు. చూడండి, ఇంకా ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మొత్తం కడిగినాను నీట్గా. కడిగితే ఇక ఈ విధంగా కలర్ అయితే తేలినవి. మంచిగా అయితే ఉన్నాయి. మొత్తం ఒకటే చోట దొరికినవి. ఇవేమి అక్కడ ఇక్కడ తిరిగి బుడికి పట్టిందేం లేదు. ఒకటే చోట అక్కడ గుంతలు దోగినారు. ఆ గుంతలు దోగిన చోట నేను తీసినాను. అక్కడిక్కడ తిరిగి ఓపిక లేక తన కూర్చొని బుడికిన. మొత్తంగా ఈ స్టోన్స్ మొత్తం ఇవన్నీ ఈరోజు దొరికినాయి కర్నూలు జగన్నాథ్ గట్టులనే. ఎందుకు పదే పదే చెప్తానంటే కామెంట్లలో పెడతారనమాట, ప్లేస్ పెట్టు అని. అందుకోసమని చెప్తున్నా. ఇంకా ఇవన్నీ ఇక్కడ మన కర్నూలు జగన్నాథ్ గట్లనే దొరికినవి. ఇంకా ఇక్కడ క్లీన్ చేద్దామని చేసినాక చూపించాలని చూపిస్తున్నా. ఇంకా చూడండి, ఇంకా ఎలా ఉందో ఇది చూడండి. మొత్తం ఇంత లావు చూడండి. ఇది కానీ నా కంటికైతే ఏది వజ్రం లెక్క అయితే అనిపిస్తలేదు. అన్ని స్టోనే దొరుకుతున్నాయి. కాకపోతే స్టోన్ పారేసిపోలేము కదా, ఏ దాంట్లో ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి మనకి ఇంక అన్నీ తీసుకుపోవాల్సిందే, తప్పదు. అది అవును అనుకున్నా తీసుకుపోవాల్సిందే, కాదనుకున్నా తీసుకుపోవాల్సిందే. కాకపోతే ఇంకా తీసుకోక తప్పదు కాబట్టి తీసుకొని పోవాలా. ఇంకా ఇట్లా ఉన్నాయి చూడండి. ఇంకా మొత్తం ఎట్లా ఉంది చూడు, మొత్తం స్టోన్సే. ఇంకా ఇలా గడ్డలు కూడా ఉన్నాయి. ఇలాంటి గడ్డలు కూడా ఉన్నాయి. మొత్తం ఉంటానే ఉంది. ఇట్లాగా రెండు ఉన్నాయి. ఇలా ఇది చూడండి. ఇంకా కిందగా వెళ్ళి ఇవి సగం నీట్గా అయ్యి సగం నీట్గా కాక అలా ఉన్నాయి. వీడియో తీద్దాంగా ఇంటికాడ మళ్ళీ మిగతాది క్లీన్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో చేసిన కాడ క్లీన్ చేసి తీసుకుపోతున్నా. ఇలా ఉన్నాయి చూడండి. ఇదైతే ఒకటే మరి చాలా ఉంది. ఇది ఇంకా ఎండ లేదు, లేకపోతే దీని మెరుపు అనేది మీకు క్లారిటీగా కనబడుతున్నాయి. ఎండ లేదు, సాయంత్రం ఇప్పుడు 5:30 అవుతుంది. అందుకోసం ఇంకా ఇంత ఎండ లేదు కాబట్టి ఇలా ఉంది మొత్తం స్టోన్. ఇది ఇంకా ఇలా ఉన్నాయి చూడండి. అబ్బా, నాకు దొరికినవి అయితే ఈ రోజుడికి ఇంకా అయిపోయి. దీన్ని క్లీన్ చేసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయినా. వచ్చి నేను బాగానే అయింది, 2 గంటల పైన అయింది. నేను వాస్తవం చెప్పాలంటే 1 గంటనే బుడికేది. ఈరోజు 2 గంటల సేపు బుడికిన.
ఇవన్నీ దొరికినాయి నాకు. అప్పటి గుంత దోగి తీసుకొని చూసిన. ఇవన్నీ దొరికినాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కరోజే, మళ్ళీ రోజుడివి కాదు. ఇక్కడ చూడండి కావాలంటే. ఇక్కడ ఆట పెట్టిన స్తంభం లేదా, ఈ స్తంభం అక్కడ దొరికినది. అది స్కూలు. ఈ తగ్గులో ఈ స్తంభం కాడ ఏళ్ళు పెడుతున్నా కదా, ఆ స్తంభం కాడ తగ్గులో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాను, మొత్తం క్లీన్ చేసినాను. ఇవన్నీ దొరికినవి చూపిస్తా చూడండి. ఇట్లా ఉన్నాయి చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి నేనేం ఎక్కువసేపు చెప్పను. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవన్నీ కూడా. మళ్ళా చిన్న దాంట్లో పెడతా, షార్ట్ వీడియోలలో పెడతా. ఇక పెద్ద స్టోన్స్ అయితే అంటే ఇంటికాడ అయితే వెళ్తారు, బాగా కొడుతుంది కదా, లైట్ ఉంటుంది, ఈ ఎండ ఫోక్స్ లేకుండా. ఇలా ఉన్నాయి చూడండి. సరే మరి బాయ్ ఫ్రెండ్స్. నాకైతే ఇవన్నీ ఈరోజు దొరికినవి. ఈ టోటల్ ఈ సెల్లులో కనపడుతున్నాయి కదా, ఇవి మొత్తం ఇవన్నీ దొరికినవి. ఇవి అయితే మొత్తం మరి ఎర్రమట్టి రాళ్ళు. సరే ఇవన్నీ దొరికినాయి. బాయ్ ఫ్రెండ్స్. మరి ఉంటా, ఎందుకంటే ఎక్కువసేపు అయితే విరక్తి కలుగుతుంది చూడడానికి కూడా. సరే ఉంటా.